మ్యూజిక్ వస్తా సార్ గుంటె ఈ రోమాలు నిలబడుతున్నాయి సార్. ఆ మ్యూజిక్ కనిపించారు సార్ నాకు. అది యూట్యూబ్ వచ్చినప్పుడు వస్తా సార్ మ్యూజిక్ సూపర్ ఉంది సార్ అది. అది అదే సార్ ఇక్కడ పోయినాను నేను 2002లో. ఏమి ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరం అయిపోయినా సార్ నేను. దశింబగాలు అన్ని పచ్చే కానుకలు బియ్యము లాస్ట్ గోల్డ్ కూడా ఇచ్చారు సార్. గోల్డ్ కూడా 17 గ్రాములు గోల్డ్ కూడా సార్. ఉంగరము నాకు చేరినాయి సార్. మీరు ఏ సార్ చెప్పండి సార్. యేసుని నమ్ముకో ఉన్నది అమ్ముకో కార్యక్రమం కింద అన్ని సమర్పించారా? ఏం నాకు చదువురా సార్, నేను ఎలుముదర్ని. వాళ్ళు చెప్పే మాటల బట్టి నాకు బుర్రకి ఎక్కించుకొని దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి మీకు ఇచ్చాడని చెప్పేసి అన్ని మొత్తం ఇచ్చేసాను సార్ నేను. కాదు, యాక్టర్ రాజు గారితోనే మాట్లాడాలన్నారు సారు. నేను గోపీని అన్నా, నువ్వు గోపీ లేదు ఎవరు నాకు తెలియదా, ముందర యాక్టర్ రాజు కలుపు అన్నాడు. యాక్టర్ రాజు గారు మా గురువు గారు కలుస్తున్నాడు. లేదు సార్ అట్లా లేదు సార్. సార్ నాకేందంటే మాట సార్, అందరినీ బాగా మీరు అందరినీ విమర్శించారు కానీ ఇక్కడ భయంకరంగా అయింది సార్. ఇక్కడ రాలేంగాను ఇక్కడ గుర్తెని ఉంది సార్. ఇక్కడ బైబిల్ మిషన్ పైసలు అయిపోతారు సార్ మంతులంతా. మీ ఏంటంటే వస్తా సార్, ఏ ఊరు కూడా చెప్పలేకపోయారు సార్. పాత నిబంధనలో యేసు ఎక్కడ సిలువ వేశాడు, ఎవరు ప్రశ్న చెప్పాడు, ఆయన ఎవరు ఈ రాజు మనుషుల పాపాల కోసమే చచ్చిపోయాడేమో ఆడ రాయబడలేదు అని చెప్పే ఎవరు అంది. అదే ఒకటి మీ శిశువుడు సార్ ఏమంటాడంటే జంప్ అంటాడు సార్. అది నాకు లైవ్ మీరు మాట్లాడు సార్. మీ యూట్యూబ్లను ఈయన గోపి సార్ యూట్యూబ్లు కరుణాకర్ సార్ యూట్యూబ్లు చూసి నేను బయటకు వచ్చాను సార్. 19 సంవత్సరాలు నలిగిపోయినా సార్ నేను. 19 సంవత్సరాలు సార్ నా సర్వనాశనం సార్. ఇక్కడ మీరు రాలేదు సార్. మీరు అందరినీ బెల్లంపల్లి కానీ సతీష్ కుమార్ కానీ ఈ రాజమండ్రి ఇద్దరు అన్నదమ్ములు కానీ అందరూ చెప్తున్నారు కానీ ఇక్కడ రాలేదు సార్. ఇక్కడ ఎందుకో మీరు ఇక్కడ పట్టుకోలేదు. మీరు అక్కడ నెంబర్లు తీసుకోండి. ఏ సార్ అక్కడ నెంబర్లు తీసుకొని గోపి గారికి ఇవ్వండి. ఓకే సార్, మేము దరివేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. సార్ మీరు నిజంగా సార్ భగవంతుడు సాక్షిగా మీరు మిమ్మల్ని లేపినాడు సార్. ఈ ప్రపంచానికి లేపినాడు సార్ మిమ్మల్ని ముగ్గురిని. లేకుండా పైసలు అయిపోతాడు సార్. మొత్తం మిమ్మల్ని చూసే కొంతమంది బయటకు వస్తారు సార్. ఏంది సార్ మీరు దేవునికి ఇక్కుంటే మీరు దీవించబడు అనడము ఇట్లా ఇని నేను ఇంకా ఇచ్చాడని చెప్పి గంటలు సార్ మోకాళ్ళ మీద గంటలు. ఏ సంఘంలో ఉంది ఏం లేదు కదా సార్. ఇక్కడ ఉంది సార్ బైబిల్ మిషన్ లో ఉంది. గంటల తర్వాత మోకాళ్ళ మీద ఆ మోకాళ్ళ నుండి నాకు నడుము నొప్పి వచ్చింది సార్. నాకు భయంకరంగా అయిపోయి నేను సార్ కడుపు నొప్పి వచ్చి దేవుడే బాధిస్తాడని చెప్పి నేను నెలకు రోజు ప్రత్యేక అది నెలకు సార్ తెల్లవారు మెలకులు సార్. అక్కడ పోయినా 10 నుంచి 5 వరకు సార్ అట్లా మెలుకుంటే పోతాదని చెప్పేసి దేవుడు కనపడతాడని చెప్పేసి ఆశతో నేను భయంకర సార్ 12 గంటలకు అందరూ వండుకుంటే మా ఇంట్లో మా భార్య మా పిల్లలు 12 గంటలకు మోకాళ్ళ మీద ఉంటే 3 అవుతుంది సార్. 3 అవుతుంది తెల్లవారుజామున. అట్లనని మా ఇంట్లో వాళ్ళకి తెలకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీ అట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చూసి బయటకు వచ్చి 4 నెలలు సార్ నేను బయటకు వచ్చి. వెరీ గుడ్ దేవుడు దీవించుగాక. అవు సార్ నిజంగా. ముందు సార్ నేను ఏమన్నా కనపాలా నీవు ఈ గోపి సారు ఈ శివశక్తి సారు నిజంగా సార్ నేను మీకోసమో దేవుడిని తలుచుకుంటున్నాను. మీరు బాగుండాలి సార్ మొత్తానికి. సార్ అయితే మీకు ఎందుకు మంచి జరగలేదో తెలుసా అసలు యాక్చువల్ గా? చెప్పండి సార్. మీరు నా పిల్లోడు సార్ నేను. పర్వాలేదండి, నేను చెప్పేది వినండి. మీరు బంగారం ఇచ్చారు. అవు సార్. ఎంత ఇచ్చారు బంగారం? సార్ నేను ఉంగరం వచ్చేసి 6 గ్రాములు, చైన్ వచ్చేసి 12 గ్రాములు సార్. 17 గ్రాములేమో. 17 గ్రాములు ఇచ్చారు. డబ్బులు ఎంత ఇచ్చారు? డబ్బులు వచ్చేసి నెలకు 3000 చొప్పున 19 సంవత్సరాలు సార్. మళ్ళీ ప్రత్యేక కానుక చర్చి కడతానంటే మళ్ళీ వచ్చేసి 20,000, 25,000, 30,000, 5,000, 15,000 డిస్కౌంట్ వచ్చాం సార్. ఇప్పుడు మొత్తం అప్రాక్సిమేట్ గా ఎంత ఇచ్చిండొచ్చు మామూలుగా? ఇంకా చూడు లెక్కలు జరిగి 19 సంవత్సరాలు 80,000 దాకా ఇచ్చినట్టు రాజుగారు. 80,000 దాకా ఇచ్చినట్టు కాదన్నా, చాలా తక్కువ చెప్తున్నారన్నా మీరు. ఎట్లా సార్ 19 సంవత్సరాలన్నా, నెలకి 3,000 లెక్క 19 సంవత్సరాలు ఇచ్చాడు. మధ్యలో కూడా సంవత్సరానికి ఎంత అవుతుందన్నా? నెలకు 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు బంగారం ఒక 2 లక్షలు, లక్షన్నర దాకా ఇచ్చాడు. 7-8 లక్షలు దాకా ఇచ్చాడన్నా. అవును సార్. ఇంకా ఇస్తే బాగుండేది.
అయితే సార్ మా కర్మ చెల్లు సార్ నాది నిజంగా చెల్లక బాగా పూజ చేసుకుంటానే. మా భార్య పిలిచిపోయి నన్ను ఇబ్బంది పెట్టి సార్. భార్య నాకైతే నొప్పులు వచ్చినాయి సార్. మోకాళ్ళు నిలబడితే దేవుడు కనపడతాడు అనడము, ఆ దేవుడు కనపడి ఏం లోట విషయం లేదు సార్ నిజంగా. అయితే మీరు అన్నీ చేశారు కానివ్వండి, ఒక అద్భుతమైన కానుక ఇవ్వాల మీరు, అందుకే మీకు ఇట్లా అయిపోయింది. ఏంటంటే కాదు 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 అట్లా కాదండి మీరు ఏరికే పెంట ఇవ్వాలి పాస్టర్లకి. మీరు అన్ని ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, కానీ మీరు ఏరికే పెంట ఇచ్చినట్టుగా అయితే దేవుడు మిమ్మల్ని బాగా జీవించేవాడు. మీరు బాగా సార్, మీరు వాళ్ళు విశ్వాసులు పెద్ద తినేస్తారు సార్. మీరు రోషం ఉన్న అక్కడ ఎవరు అడగదు సార్, మీ మాటలు పట్టి అడగదు. నిజంగా సార్ మీరు విశ్వాసాలు మీరు పెంట తింటారు సార్ పాత్రల్ని. అది సార్ ఎవరు చెప్పలేదు సార్, మొత్తానికి ఎవరు చెప్పలే ఆ మాట. మీరు అన్ని ఇచ్చారు సార్, నేను అన్ని ఇచ్చారు, కానీ మీరు ఏరిగిన పెంట ఇచ్చినట్టుగైతే దేవుడు బాగా మిమ్మల్ని జీవించేవాడు. ఏంది సార్ నేను బయట రాకుంటే చచ్చిపోయింది సార్. నేను మానసికంగా ఎవరితో మాట్లాడదు సార్, మళ్ళీ హిందువులతో మాట్లాడకూడదు. నాకైతే ఎగిరి గంతులు వేసేంత శక్తి ఉంది సార్ మీరు మాట్లాడుతుంటే. ఇప్పుడు మిల్లులో పని చేయలేక నేను డ్రైవర్ని సార్, ఆయిల్ మిల్లులో చిలకా మిల్లు డ్రైవర్ని. ఇంకోటి సార్ ఇంక చెప్తాడు, దిగుడు చెప్తాడు, నాకేం భయం లేదు. గోపి సార్ చెప్పలేదు, నీకు చెప్తాను సార్ తింటారు. ఇప్పుడు రాజు గారు మీరు మాట్లాడుతున్నా నేను కొంచెం బయటికి వెళ్తాను. మీరు ఒక పని చూసుకోండి, నేను మాట్లాడతాను మనోడితో. సరే సార్ ఏమైంది సార్, నేను ఇట్లా డ్రైవర్ని అయితే సార్ నేను చెప్పినా సార్, నాకు గుర్తానికి చెప్పినాను. అయ్యా నేను ఇట్లా డ్రైవర్ని ఆయిల్ మిల్లో నాకు గానికి పెట్టాలనుకున్నా అయ్య గారు అని చెప్పినా. సార్ చెప్తే పెట్టండి, మనకు వంట తీసుకుంటాంలే, బయట నుంచి గలీజు నూనె వస్తుంది అని చెప్పినాడు సార్. చెప్పిన తర్వాత నేను 3 లక్షలు అప్పు ఉండొచ్చి చేసి గాని పెట్టినా సార్, నూనె గానిగా. అంత పూజ అంతా వచ్చినాడు, ప్రార్థన చేసినాడు, అన్ని చేసినాడు, కానీ అన్ని నేను సుమారు మొత్తం 5 లక్షల లెక్క అయిపోయింది సార్. అంతా పల్లీలకు మిషన్కి వేసినాక నూనె అన్నాక నూనె తీసుకోలేదు సార్, నాకు నూనె తీసుకోలే. అంత ఇబ్బంది పెట్టాడు సార్ ఆయన. అంత ఇచ్చినా కూడా నూనె తీసుకోకపోయా, అసలు నా కాడికి ఇంకా ఏమేమి చెప్పకపోయా సార్ ఆయన. 1 సంవత్సరం డిప్రెషన్కి వెళ్ళిపోయినా సార్. ఇక నీ లెచ్చర్ నేను కూలి పని చేసుకునేవాను సార్. నేను అప్పు తీసుకున్నాక రూపాయల వడ్డీ పెద్దది గానికి పెట్టినా సార్. నూనె తీసుకోకపోయా నేను 1 లక్ష రూపాయలు పప్పు తీసుకున్నా సార్, పల్లీలు మూటలు. నేను మళ్ళీ పోయి నేను అడిగినా సార్, గుడిపాడికి పోయి అడిగినా, ఏమయ్య గారు ఇట్లా అంటే నేను చెప్తా మళ్ళీ అన్నాడు, కానీ నేను చెప్పలేదు సార్. లాస్ట్ మళ్ళీ ఏంటంటే మిషన్ తీసుకుంటా అన్నాడు సార్. మిషన్ తీసుకుంటాడు అన్నాడు ఆయన, చాలా పెట్టుకుంటా అన్నాడు. పెద్ద చాలా అది 60 ఎకరాలు ఉంటుంది సార్, 63 ఎకరాలు మొత్తం కుర్చీలు ఉండేది. ఎవడు ఆడు పాస్ట్ తీసుకున్నాడు ఎవడు మీ దగ్గర? తీసుకుంటా అని చెప్పి తీసుకోలేదు సార్. నాకు కాదండి నేనేమంటానంటే, మీ దగ్గర డబ్బులు బంగారం తీసుకున్న పాస్ట్ పేరేంటి? అబ్దుల్ కుమార్ సార్. అబ్దుల్ కుమార్ పాస్టరా? పాస్టర్ సార్. ఆయన పెద్ద ఇక్కడ రాయలసీమలోనే ఇక్కడ పెద్దోడు ఆయన, ఎవరు లేరు ఇప్పుడు ఆయనకి. నాకు ఏదైనా ఉంటే మీరు సపోర్ట్ ఉంటేనే డైరెక్ట్ మాట్లాడరు సార్. మీరు సపోర్ట్ ఉంటే నాకు అంత బీట్ వచ్చింది సార్. వాళ్ళు చూస్తుంటే ఆయన చూస్తుంటే నాకు ఎంత మోసం చేశాను అనుకునే ఆయన. మీరు ఏమైనా ఉంటే సార్ నాకు, నేను ఏమైనా చెప్తా సార్, నేను జరిగింది చెప్తా. నన్ను అంత ఇబ్బంది పెట్టినాడు సార్. ఆ మిషన్ నూనె తీసుకుంటానే నూనె తీసుకోలేదు సార్. అయ్యగారు నాకు మిషన్ నష్టం వస్తుంది, మిషన్ అమ్ముతా అంటే నేను తీసుకుంటా అన్నాడు సార్ ఫస్ట్. మళ్ళీ వద్దన్నాడు సార్, ఆయన మిషన్ కూడా వద్దన్నాడు. నాకు నష్టానికి అమ్మినా సార్, నష్టానికి అమ్మినా. ఎంత ఇబ్బంది సార్. ఇప్పుడు మా పిల్లలు అయితే 2 బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు అసలు నా మాటలే వినరు సార్. వాళ్ళు 3 ఒకటేయారు, ఒక్కనే ఒప్పుకుండా సార్. ఎంత వేదన అంటే అంత వేదన సార్. ఎప్పుడు రావడం మీ అంగట్లోకి, మీ యూట్యూబ్ చూడడం సార్. నీదే చూస్తాను, ఆయన గోపి అయ్యగారు సార్ చూస్తా, శివశక్తి ఆయన చూస్తా సార్. నేను నాకు ధైర్యం అనేది ఎవరు లేరు సార్, వెనక ఎవరు లేరు. చాలా నేను కుంగిపోయినా సార్, మొత్తానికి చాలా కుంగిపోయినా సార్. మీరు ఇంత డబ్బు పెట్టకుండా మీకు ఉపయోగించుకున్నట్టుగా అయితే మీ కుటుంబం బాగుపడేది. ఈ పాస్టర్ని నమ్మి, యేసుని నమ్మి మీరు పాడవకుండా ఉండేవాళ్ళు. తెలుసు కదా సార్, నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అంటే నేను విన్నాను సార్. నేను బాగా పూజ చేసినావా సార్, ఆంజనేయుకు రాముడికి అయితే పూజ చేసేవా సార్ బాగా. అట్లాంటిది మా భార్య పిలిచిపోయినండి, దింపి బాప్తి చూపించి. మీ భార్య దింపింది నిన్ను? మీ భార్య గారు దింపారు?
మా భార్య పక్కన కృష్ణ పిలిచిపోయారు ముందు. ఆయన పోయినాక 3 నెలలకు నన్ను పిలిచిపోయింది సార్. ఒకరోజు రా అంటే పోయినా సార్ నేను. 3 వారాలు పిలిచిపోయారు సార్. 3 వారాలు పిలిచి బుక్ అయిపోయింది సార్. నిద్ర లేకుండా ఈ పొద్దుటూరు నుంచి ఆ గుత్తి పోవాలంటే ట్రైన్ లో ఫుల్ గా జనం సార్. అప్పట్లో డ్యూటీ చేయడము 24 గంటలు మిషన్ లో డ్యూటీ చేయడం, మళ్ళీ తెల్లవారులు మేల్కోవాలి సార్ అక్కడ ప్రార్థనని. అట్లా నేను బాగా అనారోగ్యంగా పడిపోయినా సార్. అయ్యో సార్ నేనంత అనుభవించినట్టు ఎవరు అనుభవించిన సార్ దాంట్లో. నాకన్నా వచ్చిన రోగాలు ఎవరికి వచ్చినావు సార్. ఎప్పుడు ప్రార్థన అనడము, ఎవరితో మాట్లాడకపోతే మంచి చెడ్డలు లేవు. అట్లా సార్. మనిషిని బానిసం చేసుకుంటారండి వాళ్ళు పాస్టర్లు. అవును సార్. మనిషిని పాస్టర్లు బానిసగా చేసుకుంటారు, మానసికంగా ఇబ్బంది పెడతారు, డబ్బులన్నీ గుల్ల చేస్తారు. ఇప్పుడు సెకండ్ సార్. ఏం కావాలమ్మా? ఏం లేదమ్మా. ఒక రోజేపు ముఖ్యమైన సార్తో మాట్లాడుతున్నాను. రోజేపు ఉండమ్మా. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ పాస్టర్లలో ఏం చేస్తారంటే అరిచేతిలో వైకుంఠం చూపించి మీ కుటుంబాలు నాశనం చేయడానికి నిజమైన దేవుడు అని చెప్పేసి మిమ్మల్ని నాశనం చేయడానికి చేస్తారు వాళ్ళు. మీ ముందు ఆడచలేమ్మా. అవు సార్, నిజమే సార్. చూపించారు సార్, నాకు చేతిలో చూపించారు సార్. చేతిలో చూపించారు. అది తర్వాత బాధలు వచ్చినాయి అంటే నిన్నే కోరుకుంటున్నాడు, అందుకే బాధలు వచ్చినాయి అంటాడు. అవు సార్, ఈ లంజా కొడుకులు నిజం సార్. ఇప్పుడు ఫస్ట్ ఏమంటారంటే మీకు కష్టాలన్నీ తిరిగిపోతాయి అని అనడము, మళ్ళీ ఏమంటే ఏమైతే మీకు దేవుడు పరీక్ష శోధన. ఏంది సార్, నేను ఒకటి కదా సార్ తప్పు చేసిన ఏంటంటే మా ఇంట్లో పటాలున్నాయి సార్. ఫస్ట్ పటాలు 2003లో 8 పటాలు 7 పటాలు ఉంటే అన్ని తీసేసి విగ్రహాలు చేయకూడదని చెప్పేసి ఒక లుంగి పరిచి ఆ లుంగిలు వేసి కాళ్ళలో వేసేసారు. కాళ్ళలో అయ్యో వేసిన నుంచి వచ్చింది సార్ నాకు శ్రమ. ఏం సన్నగా సార్ 20 సంవత్సరాలు నేను వెనకబడిపోయినా సార్. నేను ఇప్పుడు ఏసు ఫోటో పాడేసావా బయట? ఏంది సార్, క్యాలెండర్ గిల్లెండర్ సింపి తెగినట్లా. ఓకే, వెరీ గుడ్, సూపర్ పని. ఈ చేది రాముడి పటం పెట్టుకున్నాను సార్. నేను రాముడి పటం పెట్టుకుని పొద్దున్నే పూజ చేసుకొని ఊదిని ముడుచుకొని దండ పెట్టుకుని సార్. నేను అంగడి పెట్టుకున్నాను సార్ సొంతము. చెప్తున్నా కదా సార్, నా హిందువులకి లేకుంటే నా అంగడి లేదు సార్. దీపం నుండి కానీ పూజ నుండి సార్. పూజ నుండి నీకు చెప్పాలంటే పూజ నుండి సమ్మూరు ఆమ్నం సార్. ఆమ్నము కొబ్బరి నుండి అన్ని పోతున్నాయి సార్. మనకు హిందువులు ఉన్నారు ఇక్కడ బాగా. అట్లా చాలా ఇబ్బంది పెట్టారు సార్ నన్ను. నేను లెక్క తీసుకుని కాక నాకు అంగడి పెట్టించి నూనె తీసుకోకుండా ఎంత కష్టం అంటే అంత కష్టం సార్. ఎవరు రాగు సార్ ఈ శ్రమ. అది ఇంకా ఇబ్బంది పడతానే ఉన్నావు అందులోకి వెళ్ళినాక. ఇప్పుడు బయటకు వచ్చినాక బాగుపడ్డావు. ఇప్పుడు బాగుంది సార్ నాకు ఆరోగ్యంగా. ఇప్పుడు బాగుంది సార్. ఏదో జబ్బు సార్ నాకు దాంట్లో అంటే. నేనే సార్ ప్రత్యేక సాక్షిని యాడ చెప్పమని చెప్తాను సార్ నేను. ప్రత్యేక సాక్షి నాకు ఏ రోగం వచ్చింది, ఏ ప్రపంచంలో ఫుట్బాల్ క్రికెట్లు ఉన్నాయి కదా సార్, ఈ ఆట పోటీలు రోగాలు చెప్పాలంటే నేనే సార్ నెంబర్ 1 వస్తాను దాంట్లో ఉండి. ఎప్పుడు సార్ తెల్లవారు ప్రార్థన చేయాలా. ఒక్కొక్కటి మీరు చెప్తాండి సార్. ఒక్కొక్కటి అన్ని నేను అర్థమైతే సార్, నాకు అర్థమవుతున్నాయి. ఏం అర్థం సార్, మీ పిల్లలు మాంసం తినిపించడం ఏంది, అసలు లోతు కూతురుతో పాపం చేయడం మీద నిజమన్నా ఇవన్నీ బాగా నాకు బుర్రకు ఎక్కినాయి సార్. దావీదు గొడుగులో చిన్నమ్మతో తప్పు చేయడం ఏందని చెప్తా అంటే నాకు అన్ని బాగా ఇప్పుడు అర్థమైంది సార్. అన్ని ఇవన్నీ చెప్పరు సార్. అవన్నీ ధూమ్ తగలలో ఏమున్నా మంచి వాక్యాలు తీసుకుంటారు సార్. మంచి తీసుకుంటారు, ఆడ ఏరుకుంటారు. ఇట్లా చేసి నాశనం చేస్తారు సార్ మనుషులు. ఈ తప్పుడు అని చెప్పరు సార్ ఎప్పుడే కానీ. ఏం మనుషులు ఇస్తారా సార్ ఇదంతా. మొత్తానికి ఇదంతా మాపు చేయాలి సార్. దాన్ని మాపు చేయాలని హిందూ మీరు గోపి గారి నెంబరు నోట్ చేసుకొని ఏం చేస్తారంటే ఆ పాస్టర్ నెంబర్లో సీక్రెట్ గా నెంబర్లు తీసుకోండి. సీక్రెట్ గా నెంబర్లు తీసుకొని మా వేరే పాస్టర్ అని చెప్పి నన్ను పరిచయం చేస్తే నేను నగులుకుంటా వాళ్ళని. అవును సార్, అవును. ఓకేనా? అంటే ఒకసారి అట్లా కదా సార్, నాకు ఇట్లా నేను కలుపుకుంటే నాకు కలిపేది రాదు సార్. నాకు ఫోన్ కలిపేది నీవేం కలిపొద్దండి. ఆ నెంబర్లు వాట్సాప్ లో పెట్టు గోపి గారికి. అట్లా కూడా రాదు నాకు. నెంబర్ చెప్తా సార్, ఒకళ్ళు రాసుకొని ఆయన రాసుకోమని చెప్తా. మీరు నెంబర్ చెప్తే ఆయన రాసుకుంటాడు. ఓకే సార్. లేదంటే ఆయన దగ్గర మీ నెంబర్ తీసుకొని నేనే ఫోన్ చేస్తాను మీకు. సార్ మీ నెంబర్లు పెట్టలేదు సార్. మీ నెంబర్లే లేవు సార్ మీవి. నేను 2 నెలల నుంచి పోరాడతాను సార్ మీ నెంబర్ల గురించి. నేను పెట్టండి, నెంబర్ పెట్టను. నాకు మీ మగం నాకు సులువు చేస్తాను సార్. మీ మగం సులువు చేస్తుంది. మీ మగం అసలు అంత ఇష్టం సార్. సార్ మొత్తానికి ఏం అడుగుతారు సార్ మీరు మొత్తానికి?
జంప్ అవుతారు సార్, అందరూ జంప్ అవుతారు. అంతే. ఇప్పుడు హాస్టల్కి యాక్టర్ రాజు అనే భయం పట్టుకుంది, టన్నుల కొద్ది భయాన్ని ఇస్తున్నాం. కరెక్ట్ సార్, వీళ్ళంతా ఒకటి కరెక్టే. గోపి గారు అంటే ఉచ్చబడితే పాస్టర్లకి. నిజమే సార్, మొత్తానికి వీళ్ళే గొప్పలు అనుకునే సార్. మనలో ఉన్నారు సార్ గొప్పలు, లేచారు సార్ మన వాళ్ళు హీరోలుగా. అది ఇన్నాళ్ళు క్రైస్తవం పెరిగిందంటే అందులో గొప్పతనం కాదండి, మనం ప్రశ్నించకపోవటం, మనం తెలిసిన పోరాడకపోవటం, సార్ మనం తిరగపోవటమే వాళ్ళు పెరిగారు అంతే. అవును సార్, ఓ మాట చెప్పమంటారు సార్. సార్ హిందువులు తప్ప నుంచి మారేది, క్రిస్టియన్స్ మారు సార్, ఎవరైనా మారు, నేను చూస్తున్నా కదా. వాళ్ళు ఒప్పుకోరు సార్, అసలు మా నమ్మరు. అయితే మన పోరాటం వల్ల క్రైస్తవుల కోసమేనండి. మన హిందువులు ఎవడు కూడా ఇప్పుడు దశంభాగం ఇచ్చి నమ్మి పోయేవాళ్ళు లేరు. ఇప్పుడు అమాయకంగా క్రైస్తవంలో ఉండి వాళ్ళు సంపాదించే సంపాదన, మీరు ఎలాగా అయితే మీ సంపాదన అమాయకంగా వాళ్ళకి ఇచ్చారో, అదేవిధంగా వాళ్ళు కష్టాలు పడి పాస్టర్లకి జబ్బు వచ్చినా కూడా వైద్యం చేసుకోకుండా అందులో కూడా డబ్బులు మిగిలిచి పాస్టర్లకు ఇస్తున్నారు. కరెక్ట్ సార్, కూలిపోయి సార్. సార్ ఇక్కడ ఈ రాయలసీమలో అంత పేదలు సార్, పేదలు. ఆ మాయమాటలు వినడము, కూలి పని చేసుకుని లెక్క సార్, ఎండకు పని చేసి. సార్ మీకు ఏంది సార్ జ్ఞానమా లేకుంటే కంప్యూటర్ సార్? మేము మెదులు ఫస్ట్ బాగా మాత్రం సార్, బాగా లాస్ట్కి వచ్చేసరికి తగులుకుంటారు మీరు. అది మన స్ట్రాటజీ అండి. దానివల్లనే మన వాళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళ యొక్క బండారం పట్టపోయింది. మీ అసలు ఇంటాడు సార్, నేను అసలు ఎక్కడ ఒకరితో మాట్లాడు సార్. నేను ఎన్ని పేర్లు చెప్తాను, అన్ని పాస్టర్ల పేర్లు చెప్తారు, మళ్ళా ఏం డౌట్ రాదు. అవును సార్ చెప్తారు. లాస్ట్ లో వాళ్ళు ఫోన్ కట్ చేసా ఒక ఆయన అంటాడు, జంప్ అంటాడు, నవ్వుకుంటాడు సార్, నవ్వుతాడు. నేను అవును ఆయన కూడా వాళ్ళు మాట్లాడతాడు. అయితే అదంతా మన వాళ్ళ కోసం మేము టైం పెట్టి చూడాలి సార్ మిమ్మల్ని. ఇప్పుడు నువ్వు బాగున్నావు, ఇప్పుడు నా ప్రయత్నం వల్ల, మా ప్రయత్నం వల్ల గోపి గారు నేను లాస్ట్ చూసాను సార్, నీ మీద చూసిన ఫస్ట్ ఆయన కరుణాకర్ సార్ చూసాను. అవును, ఆయనే మనకి దారి చూపించాడు, కరుణాకర్ గారు. సార్ ఆయన ఏం సార్ మొత్తం డిబేట్ పెట్టాడు సార్. ఆయన రెడ్డితోను అటు నుంచి ఈ మంచి నట్టి మంచి చూసాను. ఆడు వీకే అయిపోయాడు, అయిపోయింది అర్థం. వాళ్ళతో నీ ఆయన ఇచ్చిపెట్టి నీవు ఎక్కువ చూస్తున్నావు సార్ ఇప్పుడు 2 నెలల నుంచి. నీకు ప్రతి రోజు నీవే చూస్తుంటా. ఇప్పుడు వాళ్ళు సమాధానం లేదు, నీ సమాధానం చెప్పాలంటే గుండెకి బొచ్చు పెట్టాలి వాడికి. సబ్జెక్ట్ లేదు సార్, నేను ఎదుర్కోలేరు. ఎక్కడున్నా నేను బాధపడతారు, ఎక్కడున్నా ఏడబడిపోయినా తిరగనే కదా ఇవన్నీ ఇబ్బందులు అని చెప్పేసి. అవును సార్, మొత్తానికి మీరు ఎక్కడ సార్ ఉండే సార్? ఎక్కడ మీరు ఉండే? హైదరాబాద్ సార్? కాదు, బెంగళూరు అండి, దేవనహల్లి. ఎట్లా సార్ మిమ్మల్ని ఎవరు కలసాలంటే ప్రత్యేకంగా సపరేట్గా ఎట్లా సార్ మిమ్మల్ని కలవలేమా? లేదు, నేను ఒక 5,000 లెక్క పోయినా పర్లేదు సార్, నేను కలిసి రావాలా, నేను కౌలించుకు రావాలా. నిజంగా దేవుడు సార్ చెప్తున్నా, సీతమ్మ సచ్చిగా, ఆంజనేయ స్వామి సచ్చిగా, మొత్తం సచ్చి చెప్తా, నేను కౌలించుకొని రావాలని సార్, నా మగం చూడాలని నువ్వు. సరే, సంతోషం అండి. మీలాంటి వాళ్ళు బాగుపడ్డారంటే మాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. మా ప్రయత్నం సఫలమైంది. మీకు ఏమి రాదు సార్, మీకు ఏం రాదు. కాకపోతే మీరు ఎంత మందిని బాగా పెడతారంటే, ఆ ముండ నాకుడు చేసిన దానికి వాళ్ళు ఏమి లేకుండా సార్, ఎవరితో మాట్లాడకూడదు, ఎప్పుడు వాళ్ళ వశం సార్, అది వశం సార్, అది వశంలో పడిపోతారు సార్ అంతా. అవునవును. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సార్, అక్కడ ఉన్న పాస్టర్ల నెంబర్లు అందరికీ తీసుకోండి. ఎవడైతే పెద్ద పెద్ద పాస్టర్ ఉన్నాడో అందరి నెంబర్ నోట్ చేసుకోండి. నాకు ఇవ్వండి. ఆయన కింద దండిగా ఉన్నారు అస్టెంట్లో. మీరేం చేస్తారంటే ఆల్రెడీ మీరు అందులోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నట్టు యాక్ట్ చేయండి. యాక్ట్ చేసి పాస్టర్ నెంబర్లు అన్ని రాసుకోండి. సార్ పాస్టర్ నెంబర్ లేదు, క్యాలెండర్ ఉన్నాయి కానీ డైరెక్ట్ ఎప్పుడైనా ఇచ్చారు కానీ వచ్చాకుంటే దాని గురించి కాదు. ఆయన ఎవరైనా టీవీలోకి రారు, ఆయన దగ్గర ఉండేవాళ్ళు. ఆయన దగ్గర సుమారుగా ఒక 100 మంది ఉంటారు. 100 మందినా కూడా ఎవరు ఆయన లైవ్ రారు, ఆయన ఒక్కడే పెద్ద. ఆయన ఎవరు మళ్ళీ వీళ్ళంతా ఏం తరంగారు ఆయన ముందర. వాడినే కొడదాం.
అబ్బా ఏంది సార్ ఎంత ఆస్తి సార్, ఎంత ఓ ఏమో ఆడు నీకు తెలియదు సార్ ఈ మ్యాటర్ ఇక్కడ. నాకు నా దృష్టికి వచ్చిన వాళ్ళందరూ నేర్చుకుంటానండి. ఇప్పుడు కలవర సతీష్ ఆల్రెడీ వాడి వ్యాపారం తగ్గింది. వీడు బెల్లంపల్లి ప్రవీణ్ గారిని వేసుకున్నాం. వీడు ప్రవీణ్ పగడాల గాడు అయిపోయాడు. సాంబశివరావు గాడు వాడికి బెల్లంపల్లి మనకు దుర్గమ్మ తిట్టినాడని చెప్పి అది కూడా నేను 5,000 ఇచ్చాను సార్. నేను సంవత్సరం చేశాను కడపకు వచ్చి పోయినా వాడికి 5,000 ఇచ్చాను సార్ నేను. వాడికి ఇచ్చావు. ఇంకా కలవర సతీష్ గారికి ఇచ్చావా? సంవత్సరానికల్లా దీవించబడతామని చెప్పి ఆయన కూడా ఇచ్చారు సార్ 5,000 కడపలో మీటింగ్. కొడుకులు వీళ్ళు దున్నపోతుల్లా తయారవుతారు, విశ్వాసం దెబ్బతింటారండి వీళ్ళు. ఏంది సార్ పనికి పోలేదు సార్, 24 గంటలు డ్యూటీ చేసేవాడిని సార్, లెక్క ఇలా లేకపోతే భయం. ఓయమ్మా దేవుడు బియ్యం కూడా ఇచ్చాం సార్, రోజు పొద్దున పూట సాయంత్రం పూట పిడికి బియ్యం చేయమంటాడు మంచి అట్లా కూడా తీసాం సార్. కొండ వాళ్ళ మన నెల కొబ్బరి కొండ వాళ్ళ. అదే కదా నేను అంటుంది, నువ్వు అన్ని తీసావు కానీ మీరు ఏరిగిన పెంట తీసుకెళ్ళి పాస్టర్కి ఇవ్వలా. అందుకే మిమ్మల్ని దేవుడు దీవించలా. మీరు ఏం చేస్తారంటే ఈసారి పెంట తీసుకోండి, మీ దొడ్లో పెంట బాగా ఏరిగింది ఉంటుంది కదా, పోతే మీరు ముక్కులకు దెబ్బలు అవి కట్టుకొని వాడి చర్చిలో ఎక్కడుంటే అక్కడ పెంట ఇచ్చేసేయండి. ఎందుకంటే యెహోవా చెప్తాడు, యవలప్పములు మనిషి మలంతో తయారు చేసుకొని తినండి అని యెహోవా చెప్తాడు. నువ్వు ప్రతి ఒక్కరు మాట్లాడుతావు సార్ ఇంత కూడా. అందుకనే మీరు పెంట ఇవ్వండి, వాళ్ళకి సిగ్గు వస్తుంది. ఏంటంటే వీళ్ళు బాగా తయారయ్యారండి కష్టపడలేక. ఇట్లా మా హిందువులంతా కూడా అమాయకులు. హిందువులు ఏంటంటే ఏ దేవుడైనా ఒకటే, అదొకటను. మనం ఈ దేవుడిని నమ్మితే ఏమొస్తుంది, మన ఈ దేవుడిని నమ్మితే మనకు కూడా మేము ఉండాలవుతామేమో, లేకపోతే మంచి జరుగుతామో, లేదంటే ఏదైనా ఆస్తి కలిసి వచ్చిద్దేమో. ఈ విధమైన విధానం వల్ల ఇలా మత మార్పిడులకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సంచల మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఒక మాట సార్, ఎందుకో సార్ వాళ్ళు ఏ మాయమంతలు కూడా చేసి అంతకన్నా ఎక్కువ చేస్తారు సార్ ఏమో. అవును ఒకటనో ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు. సాయిబాబా అసలు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త, మంచి చెప్పేవాడు. కానీ ఏమైంది, ఇప్పుడు విష్ణుమూర్తి శ్రీరాముని కన్నా ముంచిపోయాడు ఇతను. ఇది కూడా పెద్ద మాఫియా సాయిబాబా అనేది. వీళ్ళ మీద కూడా దీని మీద కూడా పడాలి మేము. ఈ సాయిబాబాని కూడా ఈ దేశం నుంచి తరమాలనే ఆలోచనతో ఉన్నా ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా. కాదు సార్ ఒక మాట మనము హిందువులు ఏమే కానీ భేదాలు ఉండవు సార్, భేదాలు ఉండవు. ఈ నా కొడుకులు ఎందుకు సార్ వాళ్ళు పెట్టి తినకూదంటారు, ఎందుకు సార్ దేవుడు కావాలి నీకు డబ్బు వద్దంటారు, మళ్ళీ మనుషులు ప్రజల డబ్బు వాళ్ళకెందుకు సార్ నాకు అర్థం కాలేదు. దేవుడు ప్రాణం చేసే కుడిపిల్ల కదా డబ్బు పై నుంచి. అదే కదా, ఇప్పుడు హిందువులు ప్రసాదాలు తినొద్దు, మరి హిందువులు మనం అంతకుముందు అన్యులమే కదా, హిందువులే కదా, మరి మన డబ్బు ఎందుకు దశం భాగం? మనం హిందుత్వంలో పుట్టిన వాళ్ళం కదా, మన డబ్బు ఎందుకు? సార్ మాట చెప్తారు, చెప్పేవాడిని కాదు నేను పిల్లని నేను. ఇప్పుడు వాళ్ళు తినకూతుంటారు సార్, వాళ్ళ పెద్ద విగ్రహం ఆడదని అంటాడు, మన గొప్ప దేవుడు. మళ్ళీ ఇప్పుడు నేను బలమైన మంచి సార్, పక్కనాడు వీక్ ఉన్నాడు, నేను వాడు నుంచి ఎందుకు భయపడాలి సార్ నేను? ఇదొక్కటి కూడా నువ్వు ఎప్పుడు మాట్లాడాను సార్, ఈ మాట కూడా చెప్తాను. ఇప్పుడు మీరు తినాలంటారు, నేను బలమైన దేవుడు ఉన్నప్పుడు మాయం కాదు కదా, బద్దం కాదు కదా సార్. అవును, ఇది ఒకటి మీ యూట్యూబ్ లో అది కూడా పెట్టుకోండి సార్, నాకు ఐడియా వచ్చింది కాబట్టి చెప్తాను. అదొకటి ప్రజలకు ఏం చెప్తారంటే, మీకు ఆస్తి ఇక్కడ వద్దు, మీకు పరలోకములో బంగారం మీద నడిపిస్తాడు. మీకెందుకు సార్ ప్రజల డబ్బులు మీకెందుకు? అంతే కదా. ఇది సార్ నాకు డౌట్ వచ్చింది సార్ నాకు నిజంగా. అయితే వాస్తవంగా యేసు కూడా ఏం చెప్తాడంటే, ఉచితంగా పొందుతుంది కదా ఉచితంగా ఇవ్వండి, సూది గర్భంలో వంట దూరుడు సులభంగా అని డబ్బున్నవాడు పరలోకం అంటాడు. అవును సార్, నువ్వు ఆ మాట అంటారా? ఇంకో మాట సార్, ఇంకో మాట సార్ ఏంటంటే సార్, ఆయన ఏ పాస్టర్లో కానీ సార్ కులం చెప్పరు సార్, కులం చెప్పమన్నారు మొగలు అయితే చెప్పరు సార్, ఇది కూడా గుర్తుంటుంది సార్. కులమే చెప్పరు సార్, కులం అంటే వాళ్ళు తక్కువ అయితే కోరని వాళ్ళ కాడ కోరు సార్. యాక్చువల్గా అయితే ఇంకోటి ఏంటంటే, క్రైస్తవులో కులం అనేది లేదు, కానీ వీళ్ళు కులం సర్టిఫికేట్ హిందువులని పెట్టుకుంటారు, మేము క్రైస్తవం అంటారు. అంటే అక్కడ పాస్టర్ల డబ్బులు దొబ్బుతారు, ఇట్లా కులం కార్డు తీసుకొని ఈ కులం డబ్బులు కూడా వాడతారు, గవర్నమెంట్ ఇచ్చే ఫలాలు కూడా అనుభవిస్తారు వీళ్ళు. ఈ విధానం కూడా కరెక్ట్గా మనం ఎండగడుతున్నాము. ఇక వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. నేను ఆలోచన ఏంటంటే, పాస్టర్లందరూ కూడా వాళ్ళ డబ్బు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. ఒకటి, ఈ పాస్టర్లందరూ కూడా దొడ్లు కడిగే జాబులు ఇవ్వాలి వీళ్ళకి.
అవును సార్ కరెక్ట్. వీళ్ళు దానికి మించి పనికిరారు ఇంకా. అవును సార్. మరుగుదొడ్లు గడిగే పని వీళ్ళకి ఇవ్వాలి పాస్టర్లకి. అవును సార్. వీళ్ళ ఆస్తి మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. నిజం ఏంటి సార్ ఇంత న్యాయం ఏంటి సార్ ఇంత న్యాయం? ఇప్పుడు వీళ్ళు కష్టపడకుండా ప్రజల డబ్బు దోచుకు తింటున్నారు కాబట్టి ఈ దోచుకునే ప్రతి పైసా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క అందరి సహాయం ఉంటే. అవును సార్. అవును సార్ నిజమే సార్. ఇక మీరు ఇవ్వకండి పాస్టర్లకి, అసలు ఇవ్వకండి. పాస్టర్ వస్తే ఎట్లా తెరవాలో అట్లా తెరవండి. ఎట్లా తిన్నాడు సార్? నాకైతే మామూలుగా సార్ రక్తం చెల అంటాడు సార్. మళ్ళీ ఏంది సార్ అట్లా అంటారు? నిజం సార్. ఎప్పుడైనా కానీ నేను కొంచెం మాట్లాడుతాను సార్. ఆయనకు ఫోన్ చేసి నీతో మాట్లాడతారా? నీకు బిజీ ఉంటావు నువ్వు. నేను మీ నెంబర్ నేను అన్న దగ్గర తీసుకుంటా, గోపి అన్న దగ్గర తీసుకో సార్. నేను ఒక్కరో ఎప్పుడు బాగా నైట్ ఇప్పుడు పర్సనల్గా నాకే ఫోన్ చేసి చెప్పారు సార్. లేదు సార్ నేను మీకు చెప్తే ఏమైందంటే మీరు పనులు ఉంటారు కాబట్టి మీరు గొప్పవాళ్ళు. అట్లేం లేదు, నేనే కాల్ చేస్తాను మీకు. ఆ నెంబర్లన్నీ నోట్ రాసుకుని పెట్టిందండి. చెప్తా సార్. చెప్తాను. అన్ని నెంబర్లు రాసుకోండి. 100 మంది అన్నారు కదా, 100 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది కాదు. ఆ 100 మంది నెంబర్ వాళ్ళు వేస్ట్ ఇచ్చినప్పుడు వేస్ట్. ఒక్క కావాల్సింది. బ్రదర్ చెప్పేది ఏనండి, అందరి నెంబర్ రాసుకోండి. వార్డ్ నెంబర్ కూడా రాసుకో, మెయిన్ క్యాండిడేట్. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఒక్కొక్కరి కాదు షేర్ ఖాన్, 1000 మందిని ఒకేసారి రమ్మని అంటాం అంతే. శ్రీజీ కొడుకు సార్. నిజమే సార్. మీరు నిజం సార్. ఆయన పేరు శ్రీజీ కొడుకు. ఏం పేరు సార్ ఆయన పేరు? అట్లా అయిపోయారు సార్ మీరు. షేర్ ఖాన్ అయిపోయారు. రామ్ చరణ్ సార్ మీరు. నిజంగా 100కి 100 మాట రామ్ చరణ్ సార్ మీరు. రామ్ చరణ్ సార్ నిజంగా మీరు. ఓకే. మా వీడియోల వల్ల నీ జీవితం బాగుపడిందంటే సంతోషం. లేదు సార్, నేను బాగా ఆనందంగా ఉన్నా సార్. ఆనందంగా ఉన్నా మళ్ళీ చెప్పకండి సార్. బాగా ఆనందంగా సార్. నేను నాకు నెంబర్ ఇప్పించుకొని ఒక్కరోజు నాతో మాట్లాడండి సార్. ఇంకా బాగా మాట్లాడతాను సార్ నాకు. ఓకే, ఇది నేను రికార్డ్ చేశాను. ఇవి అంతా కూడా వీడియో రూపంగా యూట్యూబ్లో పెడతాను. ఇంకా తెలుసుకుంటారు కొంతమంది ఎలా మోసాలు జరుగుతున్నాయి, ఎలా డబ్బులు దొబ్బుతున్నారు అనే విషయాలు. కొంతమంది క్రైస్తవులో ఉన్నటువంటి అమాయక జనాలు అర్థం అవుద్ది, వాళ్ళు కూడా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఓకేనా? అవును సార్. అది రికార్డ్ అయినా కూడా మనకి నాకు ఇబ్బంది అనేది ఏముండదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇబ్బంది ఏం లేదు, ఎవడేం బేగలేడబ్బా. రైట్ సార్. ఓకే సార్. ఓకే. ఎట్లా కొంచెం చదువు రాను కాబట్టి నేను కాబట్టి ఏమన్నా అయితే సార్ నేను ఇట్లా మీరు ఉంటే సార్ నేను డైరెక్ట్ చెప్తా సార్. అదే వీడియోలో చెప్తా సార్. చెప్తా డైరెక్ట్ కనపడట్లా. మీరు నాకు కొంచెం బలంగా ఉండేంటున్నా సార్. అంటే బలం అంటే నాకేం డబ్బు సాయం ఏం సాయం కాదు సార్. అదే నేను మోరల్ సపోర్ట్ ఉంటామండి. ఓ పని చేయండి, మీరు ఇలా మోసాలు ఏం చేస్తారంటే శివశక్తి ద్వారా ఒకసారి మీరు వెలుగులకు రండి. శివశక్తి ద్వారా మీరు వీడియో చేసినట్టుకైతే అది ప్రపంచానికి వెళ్తుంది. అవును సార్. ఆయన రమ్మన్నాడు సార్. రమ్మని నేను కొంచెం 19 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి భయపడి రాలేకపోయినా సార్. ఇబ్బంది ఏం లేదు, నిన్ను ఎవడేం బేకలేడు, మేమంతా ఉన్నాం. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. అట్టే కదా సార్. నిజంగా సార్ వాళ్ళు చేసే మోసాలు నాకు అసలు నచ్చలేదు సార్. నాకు ఏం లేదబ్బా. ఇప్పుడు ఏంటంటే చెప్పండి మీ భార్య గారు. మా భార్య మా పిల్లలు దాంట్లో అయితే పూర్తిగా దాని వసం అయిపోయారు. దాంట్లో బయటికి రాలేదా ఇంకా? రాలేదు సార్. వాళ్ళు అసలు ఏమంటున్నాడు గొడవే. అయ్యో ఏంటి అంత భయంకర సార్. ఇప్పుడు ఆయన గుర్తి అయినా మీ భర్తను ఇచ్చిపెట్టని అన్ని మాట అంటే ఇచ్చిపెడతారు ఇప్పుడు. ఉంది. యేసు ప్రభు చెప్తాడు కదా, నా నిమిత్తం నీ భార్యని, నీ పిల్లలను, నీ కొడుకుని, తల్లిదండ్రులను సమస్తము, నీ ప్రాణము సైతము విడనాడుకుంటే నా శిష్యుడు గానేరు అంటారు. సార్ మాట మీ యూట్యూబ్ లో వినిపిస్తా అంటే మా పిల్లలకు అవన్నీ మోసం వద్దని చెప్పి సున్ను కూడా చూడు సార్. ఒరే నా మాట అబద్ధం అయితే వినండి అంటే మీకేమరా వినండి అంటే వినరు సార్. వినరు. ఇప్పుడు వాళ్ళు అది అలా మైండ్ లో కూర్చుంటారండి పాస్టర్లు. నిజం సార్. మొత్తానికి సార్ ఒక మాట సార్, మా ఇంటి అంటే మా ఇంట్లో ఫ్యామిలీ సార్ వీళ్ళ గురించి అంతా మా అమ్మ మా నాన్న పక్క పోయారు, మా అన్నదమ్ములు పక్క పోయారు సార్. మేము ఇంట్లో నలుగురు ఉన్నాము. ఈ నలుగురిలో నాకు బాగాలేక నేను బయటకు వచ్చాను సార్. ఇప్పుడు మా ఇంట్లోకి నాకు ఇప్పుడు నేను సైలెంట్ పోవడము తిని రావడం సార్ నాకు. అయితే వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది బ్రదర్. మీకు ఎప్పుడైతే ఇలా తెలిసి వచ్చిందో వాళ్ళకి కొన్నాళ్ళకి అర్థం అవుద్ది. అయితే ఎప్పుడు అర్థం అవుద్ది అంటే వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ పాస్టర్ నెంబర్ నాకు ఇస్తే
వాడిని నేను క్వశ్చన్ చేసి వాడి బండారం మొత్తం బయట పెడతాను. నేను ఇచ్చా సార్, గోపి సార్కి ఇచ్చాను. నాకు గోపి సార్ నెంబర్ ఉంది కదా నాకు. ఓకే సార్ ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే సార్, నేను ఎందుకు తొందరపడి మర్చిపోతున్నా కానీ సార్ నేను అదే సార్ మా ఇంట్లో ఇప్పుడు గుర్తొచ్చింది సార్. ఇదే గొప్పది 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 చెప్పి దీంట్లో ఇంత బూతులు ఉన్నాయని మీ ద్వారా తెలిసిపోయింది సార్ నాకు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా గొప్పదని చెప్పేసి చాలా బూతులు ఉన్నాయండి. యెహోవా అని తల్లి దగ్గర కొడుకుని బండి పెడతాడు. అవు సార్, ఏంది మరి తల్లితో కొడుకు దెంగటం ఏంది? అది క్వాలిటీ సంసారం చేసినాక పరిస్థితులు పెట్టేస్తారు సార్ ఇవన్నీ. మరి యూద ఏం చేస్తాడు? యూద కోడలతో వ్యభిచారం చేస్తాడు. ఓ మాట సార్, మీరు అబద్ధం మాడతా అనుకుందాంలే, వాళ్ళు సమానం చెప్పలేకపోతారు కదా. వాళ్ళు ముండనాడు సమానం చెప్పలేరు. మీరు వద్దా సగా చెప్తారు, పేజీ సగా చెప్తారు మీరు. అవునవును. ఈ ముండనాడు మళ్ళీ అంత బలం ఉంటే, అంత పట్టు ఉంటే మళ్ళీ ఎందుకు చేయలేకున్నారు సార్? అవునవును. ఉన్నాడు గుండుగాడ పడతలకాడు, ఆడుకుంటాడు ఎవడు ఏందో పడతలకాడు పొట్టోడు. అవును, సాంబశివరావు గారు. సాంబశివ వాడు ఎదవా, వాడు డిబేట్కి రారా అంటే పారిపోతున్నాడు. నిజం సార్. ఓకే సార్, ఓకే సంతోష్ సార్. నేను మీతో గోపి సార్తో నీతో మాట్లాడే ఆనందంగా ఉంది నాకు, ఇంకా పెద్ద ఆనందంగా ఉంది. అది సార్ పర్వాలేదండి. మా ప్రయత్నం గోపి అన్న కానీ మేము కానీ శివశక్తి కానీ ఇంకా మన వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా హిందూ బంధువులు అంతా కూడా మేము చేసేది మీకోసం, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ ఆనందం కోసం, మీ జీవితం కాపాడడం కోసం మా ప్రయత్నం తప్ప ఇంకోటేం కాదు. ఏమి సార్ దాంట్లో పోతే హాస్పిటల్కి పోవలసిందే కానీ ఒక్క రోగం కూడా బాగా సార్. నేను సవాల్ పాస్టర్లకి జబ్బు వస్తే ఆ దరిద్రముండా కొడుకులు హాస్పిటల్కి వెళ్తారు. మీకు జ్వరం వచ్చిందంటే మీరు రండి ప్రార్థన చేస్తా అని చెప్పేసి జనాలు చంపుతారు. ఇప్పుడు బెల్లంకొండ ప్రవీణ్ గారు ఎంతో మందిని చంపాడు, దొంగముండా కొడుకు. మరి నా కొడుకుని ఇంకా చాలా మంది నమ్మి మోసపోతున్నారు కదా. నిజం సార్. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళని అరెస్ట్ చేసి ఎందుకు జైలు వేయట్లేదు? అవును సార్, ఇంత మోసం జరుగుతా అంటే సార్ మీ ఎట్లా వాళ్ళు మామూలుగా మనుషులు వస్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్ పట్టించుకోరు సార్. ఇంత అదే కదా ఆశ్చర్యం. కాదు సార్, వాళ్ళు ఇళ్ళ మీద పడి రావడం అవసరమే సార్. వాళ్ళ ఇళ్ళలో మీరు అంటారు, మీ ఇళ్ళలో మీరు పచ్చడి చేసుకోరు రా ఈదులోనికి వస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఇలా పోకుంటే వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి గతి లేదు. ఎవరు మత మార్పిడి కాకుంటే, కొత్త వాళ్ళు రాకుంటే దశం భాగాలు ఉండవు. ఇప్పుడు పాత వాళ్ళు ఎంతకాలం ఇస్తారు? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చి ఆగుతారు. ఇంకో కొత్త వాళ్ళని వెతుకుతారు వీళ్ళు. అందుకే మీ తరపున 10 మంది దాన్ని అంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే, అందులో ఉండోళ్ళు వస్తే ఇంకా ఆనందం వీళ్ళకి. సార్ నేను కొట్టాడేవాడు సార్, ఒక 50 మంది కొట్టాడేవాడు నేను. ఒక 50 మంది కొట్టాడు సార్. ఇది మంచిది కాదు పద్ధతి. ఒక్కడని చెప్పేసి నేను అందరు విగ్రహారాధకి ఎంగిలి మూసే రకంలో నా అయిపోయినా సార్. అందరు కొన్ని విగ్రహాలు కూడా ఉమ్ము మూసినా సార్. నేను ఆ శాపం కొట్టుకున్నా నాకు. అబ్బా 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 అట్లాంటి పనులు చేసావా? ఓకే. అందరు డిప్రెస్కి వెళ్ళిపోయి మళ్ళీ క్షమించని చెప్పేసి మళ్ళీ నాకు ఆంజనేయ స్వామి అంటే ఎప్పుడు బిల్లు ఉన్నాయి సార్. ఆంజనేయ బిల్లు దారం కట్టుకుంటామని. అది నువ్వు అలా చేయడానికి కారణం పాస్టర్లండి. వాళ్ళ యొక్క పిచ్చిన కొడుకులు చెప్పే విషయాలు మీరు తలకెక్కించుకొని మంచిదాన్ని మీరు త్రోలనాడి చెడుదాన్ని పెట్టుకున్నారు. సరే, ఇప్పటికైనా తెలుసుకొని బయటకు వచ్చినందుకు సంతోషం లే. లక్షణంగా సార్, లక్షణంగా ఉండాలి నిజంగా. మొత్తానికి ప్రతిరోజు సార్, ప్రతిరోజు గంట సేపు సార్ నేను యూట్యూబ్లో షేర్ చేయండి. మ్యూజిక్ కొడుతుంటా సార్, కొడుతుంటా. అది బొట్టిలో గుర్తు నాకు ఊరు సరదు రాదా ఏలుముద్దరు సార్. నేను ఏలుముద్దరిని. అదేలే సేమ్ మీ వాళ్ళకి ఎవరికి ఇచ్చిన బాబు ఇది షేర్ చేయాలంటే వాట్సాప్లో షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుసుద్ది. అసలు సార్ పిల్లలు అయితే సార్, ఇప్పుడు పిల్లలు అవుతుందని నేను అవుతాను సార్. నాతో మాట్లాడుకుని చేసింది మా భార్య. అంతే ఉంటుంది. అది పాస్టర్ చేసే పన్నాగం. మీ భార్య తప్పు కూడా ఏం లేదు. అవు సార్, కరెక్ట్. నువ్వు కూడా ఇంతమంది అన్నావు సార్. ఆదివారం పోతారు, సోమవారం పోతారు సార్. ఆదివారం సోమవారం పోతారు సార్. మీ పాస్టర్లు తప్పు ఏమీ లేదండి. మీ భార్య తప్పు ఏమీ లేదండి. ఈ పాస్టర్లు ఆడే నాటకాల్లో భాగమే అది. వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్యలు, వీళ్ళు సంతోషంగా ఉండాలి, విశ్వాసం నాశనం అయిపోవాలి. అది విషయం. ఏంది సార్ వాళ్ళు ఎక్కడెక్కడ సార్ ఏరే దేశాలు చదువుకుంటున్నారు. డబ్బులు ఎట్లతాయి సార్? ఎంత డబ్బు ఎట్లా సార్? లక్షల కార్లు
ఏంది సార్ మేమైతే ఇన్ని రోజుల నుంచి 20 సంవత్సరం ఉన్నాను. నేను నాకు ఏదైనా కొనాలన్నా కూడా నేను కొనలేకుండా, నాకు బుల్లెట్ అంటే బాగా ఆశ బుల్లెట్ అంటే నేను బుల్లెట్ కొనుక్కోలేకుండా అన్ని లెక్కంతా ఇక్కడ పోసేసాను సార్, అంతా పోసేసిన. మీరు సుమారుగా 7 లక్షల రూపాయలు పోగేశారు కదా, అలాంటి బుల్లెట్ 5-6 కొనుక్కునే వాళ్ళు కదా. ₹1,00,000 బుల్లెట్ అని 7 బుల్లెట్లు వచ్చాయి. నేను మంచిగా బాగుంటుంది సార్, ప్రవాస టైప్లో ఉంటుంది సార్, ఇంచు ప్రవాస బాగా ఉంటాను నేను, ఐటీ గిట్టు బాగా. నాకు బుల్లెట్ అంటే ఎంత ఇష్టం అనుకునే, డబ్బు అయినా సార్ వాళ్ళకి ఇయ్యాలా తినాలా సరిపోయింది సార్. అబ్బా మీ జీవితం మొత్తం నా కొడుకులకి దారిపోయారు అబ్బా పాస్టర్లకి. ఏమి సార్ నాదే సార్, నేను ఎవరికైనా చెప్తాను సార్, నా కాడికి వచ్చి ఎవరికైనా కొట్లాడి చెప్తాను సార్. ఇప్పుడు నేను అనుభవించిన సార్, నేను భయంకరంగా అనుభవించిన దీంట్లో ఉండి. ఎంత మోసం అంటే అంత మోసపోయినా సార్ నేను, ఇది తప్పు అయిపోయింది. ఏం చేస్తావు సార్, మీ ఇట్లా వాళ్ళకి లేకుంటే మా ఇట్లా వాళ్ళు సార్ వాళ్ళు నాశనం సార్, వాళ్ళు వచ్చినమే అందులో సార్ వాళ్ళు కుర్చీలు కూర్చుంటే మేము మోకాళ్ళ నిలబడుకోవాలా. మరీ దరిద్రం అదే కదా. నేను మనుషుల్ని చెప్పు ఒకసారి. దీనమ్మో ముండకుంది ఎట్లుందో సార్, వాళ్ళు యజమానులు రాజులు కూడా ఉన్నారు సార్, రాజులు కూడా మేము మోకాళ్ళ మీద దండ పెట్టి 2 ఎట్లా వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చోవాలా. అది పెద్ద మళ్ళీ ఏమంటారు, అందరూ సమానమే అంటారు. ఎట్లా అవుతుంది సార్ సమాధానం? అదే మనం మోకాళ్ళ మీద కూర్చోవాలి, వాళ్ళు కుర్చీలు కూర్చుంటారు, మనం మోకాళ్ళ మీద కూర్చుంటాం. మనం ఏదైనా చక్కగా ఊరు ఇట్లా బైబిల్ ఇచ్చిన మరణాత్ అని చెప్పాలి సార్, ఆ మరణాత్ చెప్పుకునే కూడా కోపం వాళ్ళకు. ఎంత ఘోర సార్, ఎందుకు సార్ ఎప్పటి నుంచో బాగిలే సార్, నేను బాగి కర్మ ఉండేది నాకు. సరే ఇప్పటికేం తెలుసుకున్నావు, సంతోషం. అవన్నీ షేర్ చేయండి, మీది ఇది కూడా పెడతాను, చాలా మందికి ఇది కూడా కనువిప్పు అవుతుంది. ఓకే సార్, ఓకేనా? పెట్టండి సార్, పెట్టండి, ఇబ్బంది అండి. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఒకసారి నాకు ఒక్కటిసారి లాస్ట్ చివరిలో ఒక్క పారన నాకు ఫోన్ చేశారు, ఒక్క పారన నీ నెంబర్ నాకు తెలియదు, నా నెంబర్ తీసుకోండి సార్ ఆయనతో. నేను తీసుకొని నేను తీసుకొని మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాను, మీ నెంబర్లన్నీ తీసుకొని. మీరు మర్చిపోతారేమో సార్ ఏమన్నా, కదా లేదు అందరికీ మీరు. అంత సినిమా ఏం లేదు కానీ మన అంత కోట్లు ఏం లేవు, మనమేం పాస్టర్లం కాదు కదా కోట్లో ఉండడానికి సామాన్యం. అదే ఏదో మీరు సినిమాలో పొడిషన్ అంటారు కదా, పొడిషన్ ఏదంటారు కదా. అవును, పాస్టర్లకి 100 చెబుతామండి, అన్ని నిజాలు. వాళ్ళు యాదవులు కాబట్టి వాళ్ళకి అబద్ధాలు చెబుతాం మనం. నిజమేనా సార్? మొత్తానికి సార్ మీరు మాట్లాడేది ఏం తప్పులేదు సార్. ఇంత సర్వనాశనం చేయాలి అందుకన్నా మీరు చాలా మేలు చేశారు అందరికి. మిమ్మల్ని